శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో మనకు కనపడే జీవితమే కాదండి, మనకు కనపడని జీవితం కూడా చాలా ఉంది. అదేంటో తెలుసుకుందాం. ఈ వీడియో 1-2 సార్లు వినండి, అప్పుడే అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందని ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్దామండి. మానవులు సామాన్యంగా తమ శారీరక సుఖాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎంత ప్రయత్నించినా తాము కోరుకున్న జీవితం, ఆరోగ్యం, సుఖం, శాంతి, ఆనందం పొందలేకపోతున్నారు. ఎందుచేతనంటే వారి జీవితం గురించి వారు తెలుసుకున్నది చాలా స్వల్పం. ఇంకా వారు తెలుసుకోవలసిన తెలియని జీవితం ఎంతో ఉంది. మానవులకు కనబడని జీవితం కూడా చాలా ఉంది. వారికి కనబడని జీవిత ప్రభావం ప్రస్తుతం కనిపించే జీవితం మీద చూపుతుంది అని వారు తెలుసుకోలేకపోతున్నారు. మరి వారికి కనబడని జీవితం గురించి అర్థం చేసుకోకుండా, దాని గురించి ఆలోచించకుండా, ఈ కనబడే జీవితం గురించి ఆలోచిస్తూ కష్టపడటం వల్ల ప్రయోజనం ఉండదు. వారు కోరుకున్న జీవితం పొందలేకపోతున్నారు. మానవులు ఆ కనిపించిన జీవితం గురించి అర్థం చేసుకుంటేనే ఈ కనిపించే జీవితం సుఖమయమవుతుంది. కారణం, కనిపించే జీవితం స్వల్పం, కనిపించని జీవితం అనంతం. ఎక్కువగా ఉన్న జీవితాన్ని వదిలి తక్కువ భాగం ఉన్న జీవితం గురించి ఆలోచిస్తూ దుఃఖమే మిగులుతుంది. అందుచేత కనబడని ఎక్కువ జీవితానికి ఎక్కువ సమయం కేటాయించాలి, కనబడే తక్కువ జీవితానికి తక్కువ సమయం కేటాయించాలి. కానీ జీవితానికి పూర్తి సమయం కేటాయిస్తున్నాము. ఈ అనంతమైన కనబడని జీవితానికి అసలు సమయమే కేటాయించడం లేదు. అసలు మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, తిరిగి ఎక్కడికి వెళ్తాము, మన గత జీవితానికి ఇప్పటి జీవితానికి సంబంధం ఉందా, దాని ప్రభావం ఈ జీవితంపై ఉంటుందా, ఉంటే ఎలా ఉంటుంది, ఈ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, అసలు దేనికి ప్రాముఖ్యం ఇవ్వాలి, కనబడని శాశ్వతమైన మన గురించా, కనిపించి నశించిపోయే ఈ తాత్కాలికమైన శరీరం గురించా, అసలు వీటన్నిటిని తెలుసుకోవడం ఎలా? ఇన్ని విషయాలు అర్థం చేసుకోవాల్సి ఉండగా మనము డబ్బు, సంపదలు, పేరు, పదవులు లాంటివి సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మనకు కనిపించే తల్లిదండ్రులే కాకుండా ఇంకా ఎంతో మంది తల్లిదండ్రులు గతంలో ఉన్నారు. అలాగే పిల్లలు, భార్యకు భర్త, భర్తకు భార్య భవిష్యత్తులో కూడా ఉంటారు. మరి వారందరి గురించి ఎందుకు ఆలోచించటం లేదు? అసలు మనకు కనబడేది, మనకు తెలిసింది చాలా స్వల్పం. మనకు కనబడింది, మనకు తెలుసుకోవాల్సింది అనంతం. తెలుసుకోవాల్సిన అనంతమైన దానిని గురించి ఆలోచించకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. తెలిసింది స్వల్పమే అయినా ఎంతో తెలుసుకున్నామని గర్విస్తుంటాం, అహంకారంతో వ్యవహరిస్తుంటాము. తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించాము, అలా ప్రయత్నం కూడా మనం చేయము. ఎంతో నష్టపోతుంటాము దానివల్ల. అందుచేత ఉన్న కాస్త జీవితాన్ని వృధా చేయకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. కనిపించని జీవితం గురించి కూడా ఆలోచించాలి. ఎవరైతే కనపడని జీవితం గురించి ఆలోచించి సాధన చేస్తారో వారికే ప్రస్తుతం కనపడే జీవితం సుఖమయమవుతుంది. మరి కనపడని జీవితం గురించి తెలుసుకోవాలన్నా, కనపడే జీవితం ఆనందంగా ఉండాలన్నా ఒకటే మార్గం, అది ధ్యానం. ధ్యానం ఒక్కటే కనపడని జీవితానికి సంబంధించింది. గమనిస్తే యోగులు కనపడే జీవితం కంటే కనబడని జీవితానికే పూర్తి ఇచ్చారు కూడా. జీవితమంతా ధ్యానానికి కేటాయించారు. కానీ భోగులు కనపడే జీవితానికే ప్రాముఖ్యం ఎక్కువ ఇస్తున్నారు, భోగాలకు ప్రాముఖ్యం ఇస్తున్నారు, చివరకు దుఃఖాల పాలవుతున్నారు. అందుచేత మనం కూడా యోగులుగా కనబడని జీవితానికి ప్రాముఖ్యం ఇద్దాం. కొంత సమయం ధ్యానానికి కేటాయిద్దాం. సృష్టి గురించి, సృష్టి రహస్యాల గురించి మనం తెలుసుకుందాం. మన గురించి మనం తెలుసుకుందాం, జీవితాన్ని సద్వినియోగం చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండి, లైక్ చేయండి.